వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యురాలి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయ వివాదం ముదురుతోంది. బెంగాల్లో కొత్త చట్టం తీసుకురావడం ద్వారా మహిళల భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తోంది దీదీ సర్కార్. వైద్యురాలి హత్యాచార కేసు సిబిఐ చేతికి వెళ్లడంతో దీదీ ప్రభుత్వం బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కోల్కతా హత్యాచార ఘటన అనంతరం బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించడం లేదని, మహిళల భద్రత విషయంలో దీదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాడిని తిప్పికొట్టి తిరిగి బీజేపీపైనే ఆరోపణలు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ. అందులో భాగంగానే బెంగాల్లో హత్యాచార నిరోధక బిల్లును తీసుకువచ్చి బీజేపీ ఆరోపణలకు చెక్ పెట్టి ప్రయత్నం చేస్తోంది. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగానే వ్యవహరిస్తోందని నిరూపించేందుకు అపరాజిత బిల్లును తీసుకొచ్చింది దీదీ సర్కార్. ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై హత్య ఘటనకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే అంతకు ముందే ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు ఈ ఘటనలో వాస్తవంగా ఏం జరిగిందనే దాన్ని తెలుసుకునేందుకు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అంతకు ముందే ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. ఈ ఘటనపై విచారణకు బెంగాల్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయగా అది కాస్త సిబిఐ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ విచారణ త్వరగా పూర్తి చేయాలని దీదీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ బెంగాల్ ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఎన్నో అనుమానాలు, మరెన్నో రాజకీయ విమర్శలు వచ్చేవి. కానీ సిబిఐ దర్యాప్తు చేస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. వైద్యురాలి హత్యాచార ఘటన కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తుండటంతో ఇక తప్పంతా కేంద్రానిదే అని వాదిస్తూ రంగంలోకి దిగారు సీఎం మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా రోజుకు ఎన్ని హత్యాచారాలు జరుగుతున్నాయో వివరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం స్పందించకపోతే ఎందుకు స్పందించడం లేదని మరో లేఖలో ప్రశ్నించారు. ఆ తర్వాత సిబిఐ విచారణ నెమ్మదిగా చేస్తుందని దీదీ విమర్శల డోస్ పెంచారు. అంతేకాదు, కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించి తన నిరసనను వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ధర్నాలు సైతం చేశారు. ఇక తాజాగా దానికి కొనసాగింపుగా అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అత్యాచారం చేసిన నేరస్తులకు వెంటనే మరణశిక్ష విధించేలా చట్టం తెచ్చారు. బెంగాల్లో ప్రస్తుతం ఉన్న భావోద్వేగ పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ చట్టాన్ని ఆమోదించక తప్పలేదు. బెంగాల్లో దీదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అపరాజిత బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంతకుముందు బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటులో బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కేంద్రం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు, తమ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో ఎంతటి కఠినంగా వ్యవహరించేందుకైనా సిద్ధంగా ఉందంటూ దీదీ ప్రకటించడంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ అడుగు ముందుకేసి మరీ సూచనలు చేయడం ఇప్పుడు బీజేపీని కలవరపాటుకు గురి చేస్తోంది. టీఎంసీ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేందుకు దీదీ తీసుకున్న నిర్ణయం బీజేపీని దిక్కుతోచని స్థితిలో పడేసింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంచలన కేసుల్లో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ప్రజలు కూడా అన్ని విషయాలు గమనిస్తారనే విషయం గ్రహించిన దీదీ ప్రభుత్వం తమ ప్రభుత్వ వైఫల్యం ఏం లేదని చెప్పేందుకు అపరాజిత పేరుతో కొత్తగా బిల్లును తీసుకొచ్చి తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల వైఖరి ఏర్పడే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో కేంద్రానికి కూడా టీఎంసీని విమర్శించేందుకు అవకాశం లేకుండా పోయింది. మమతా కేంద్రానికి లేఖ రాయడంతో కేంద్రం తీవ్ర స్థాయిలో విమర్శించింది. కానీ మహిళల భద్రత కోసం కఠిన చట్టం తీసుకువచ్చి ప్రజల్లో సానుభూతిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది దీదీ ప్రభుత్వం. ఏ ఘటనతో అయితే తమ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయో అదే ఘటనను సాకుగా చూపి తమ ప్రభుత్వం మహిళల భద్రతను కట్టుబడి ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది దీదీ సర్కార్.
మరి ఈ మొత్తం వ్యవహారం చివరకు బీజేపీ టీఎంసీలలో ఎవరికి సమస్యగా మారుతుందనేది చూడాలి. కోల్కతా హత్యాచార ఘటన చుట్టూ రాజకీయ వివాదం తీవ్రమైంది. ఈ ఘటన అనంతరం దీదీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయగా, బెంగాల్లో కొత్త చట్టం తీసుకువచ్చి టీఎంసీ కేంద్రానికి ధీటుగా సమాధానం చెప్పిందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.